మెదక్ జిల్లా మాసీపేట మండలంలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైరు చోరీ చేసిన ఘటన శనివారం కలకలం రేపింది. మండలంలోని మెల్లూరు నుంచి కొప్పులపల్లికి వెళ్లే దారిలో కొప్పులపల్లి శివారులోని వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ఏర్పాటు చేసిన 4 25 హెచ్పీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని దొంగలు బద్దలు కొట్టారు. వాటిలోని కాపర్ వైరును దొంగలించి పారారయ్యారు. శనివారం ఉదయం పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమై ఉండడాన్ని గమనించి వెంటనే మాసీపేట విద్యుత్ శాఖ ఇంజనీర్ మనోహర్ కు సమాచారం అందించారు. దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఏఈ మనోహర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి దొంగలను పట్టుకుంటామని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. తరచూ జరుగుతున్న చోరీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఇక్కడ అస్తాల్పూర్ గ్రామానికి సంబంధించిన జామ తోట దగ్గర ట్రాన్స్ఫారం దొంగలు ఎత్తుకపోవడం జరిగింది. పొద్దున వచ్చి పొలం దగ్గరకు వచ్చి చూద్దామని వచ్చేసరికి కింద పడేసి కొప్పులపల్లి గ్రామం, మాసాయిపేట మండలం, మెదక్ జిల్లా. కల్టివేటర్ నిన్న తుకానికి ఒడ్లు నానవచ్చిన రాత్రి ట్రాన్స్ఫారం దొంగతనం చేసారు. కాయలు వీలు ఏం లేకుండా ఆడికి పడగొట్టారు. సుమారు రాత్రి కరెంటు పోయకుండా 2 గంటల రాత్రి ఎత్తుకోపోయారు. ఏం లేకుండా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? రైతులను ఆదుకునేది ఎవరు? ఈ దున్నిన విత్తనాలు కూడా ఖరాబ్ అవుతాయి. విత్తనాలు ఒక 5,000 పెట్టి విత్తనాలు తెచ్చినాం పొలానికి. పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక ఈ ద్వారా తెలియజేద్దామని ఇప్పటివరకు వచ్చినాం. ఇంతవరకు ఏది లేదు. డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేరు. ప్రభుత్వం ఆయన స్పందించి మాకు ట్రాన్స్ఫారం పెట్టిస్తే మేము నారు అనేది పోసుకుంటాం. ఆల్రెడీ దున్ని పెట్టినాం. మొలక కూడా వచ్చింది. ఒడ్లు రోని కార్తీ కూడా రేపే లాస్ట్. మాది విలేజ్ కొప్పులపల్లి, మండల్ మాసాపేట, జిల్లా మెదక్. మాది గ్రామం కొప్పులపల్లిలో గుర్తు తెలియని దొంగలు మొత్తం మన ట్రాన్స్ఫారాలు ఎత్తుకపోవడం జరిగింది. రాత్రి ఒక 4-5 ట్రాన్స్ఫారాలు పోవడం జరిగింది. అందులో కాపర్ వైరు కానీ అందులో అలా పనిచేసేటి మొత్తం ఇప్పుకపోయారు. ఆయిల్ మొత్తం ధ్వంసం చేసారు. దొంగలు ఎవరో గుర్తు తెలియని వాళ్ళు వచ్చారు. ఇప్పటికీ కొత్త బుడ్లు ఫిట్ చేసిన మొదటి అప్పుడు కూడా ఒకసారి పోయినాయి 2-3 ఏళ్ళ కింద. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చారు. నైటే వచ్చారు. ఎప్పుడు చాలా రోజులకు మళ్ళీ ఇప్పుడే దొంగలు వచ్చారు. జర వీళ్ళకు కఠిన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు వాళ్ళకు కూడా కోరుచున్నాము. దొంగలను దొరకబట్టాలని కోరుచున్నాము. మళ్ళీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి లైన్ మ్యాన్ కూడా ఇంకా ఫోన్ చేస్తే ఇప్పటికి కూడా రాలేదు. పొద్దున చేసినాము. వచ్చి చూస్తామన్నారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేపిద్దామన్నారు. వాళ్ళు కూడా ఇంకా రాలేరు. జర తొందరగా చేయాలని కోరుచున్నాం రైతులము. మళ్ళా ఇప్పుడు మాకు తుకాలు పోసే సీజను, రోని కూడా ఓనికి వచ్చింది. మిరుగం కూడా వస్తుంది. సోమవారం వస్తే అయితే తుకాలు పోసే టైంలో ఇలా దొంగలు వస్తే రైతులం మేము ఇప్పటికే ధాన్యం పోక చాలా ఇబ్బంది పడుతున్నామంటే ఇందులో కరెంటు ప్రాబ్లం కూడా ఇట్లా ట్రాన్స్ఫారాలు ఎత్తుకోవడం జరుగుతుంది. మేము తుకాలు పోయాలంటే చాలా ఇబ్బంది ఉంది. మోటార్లు వేయనికే లేకపోయా ట్రాన్స్ఫారాలు ఎత్తుకపోవడం జరుగుతుంది. ఎట్లా బతకాలి మేము రైతులం? ఏదానికి రైతుల మీదనే కష్టం ఉంది మాకు. ధాన్యం ఎండబోయాలన్న కష్టం ఉంది, అమ్ముకోవాలన్న కష్టం ఉంది. పంటలు ఇప్పుడు మోటార్లు వేస్తామంటే కరెంట్ లేకుండా చేస్తారు ట్రాన్స్ఫారాలు ఎత్తుకపోయి. ఎట్లా బతకాలి? ఇప్పుడు కఠిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం.